హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెస్డ్ మమ్మ. సో ద షెపర్డ్ బాయ్ సిరీస్కి స్వాగతం. సో మనం లాస్ట్ వీడియోలో చూసినట్లు దావీదు గారిని దేవుడు ఎన్నుకున్నాడు తన ప్రజల మీద రాజుగా ఉండడానికి. అయితే దావీదు గారి లైఫ్ని, ఆయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని లాస్ట్ వీడియోలో మనం చూసాం కదా. ఇంకా ఈ వీడియోలో మనం చూస్తాము దావీదు గారి లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ వల్ల ఏం నేర్చుకుంటామంటే, క్రిస్టియన్స్గా అంటే దేవుని నమ్ముకున్న బిడ్డలుగా మనకి వచ్చే ప్రాబ్లమ్స్ని ఆర్ శ్రమలని మనము సర్ప్రైజింగ్గా, అదేదో షాకింగ్గా మనము చూడకూడదు, అలా రియాక్ట్ అవ్వకూడదు అనేది చూస్తామన్నమాట. సో దావీదు గారు తన తండ్రి యెషై గొర్రెల్ని కాస్తూ ఉంటారు కదా. సో అలాగా ఒకరోజు దావీదు తన గొర్రెల్ని కాస్తూ ఉన్నప్పుడు చక్కగా పాటలు పాడుకుంటూ ఉంటారు, మనందరికి తెలుసు. సో అలా పాడుకుంటున్నప్పుడు ఒకసారి తన మందలోని గొర్రె పిల్లని తీసుకెళ్ళడానికి ఒక సింహం వస్తుంది అనమాట. అయితే ఇక్కడ పాజ్ చేద్దాం, ఎందుకంటే ఈ సిచ్యువేషన్ని ఒకసారి అనలైజ్ చేసుకుంటే, నేను ఒకవేళ దావీదు ప్లేస్లో కానీ ఉంటే, ఇఫ్ ఐ వాజ్ డేవిడ్, సో నేను ఎలా రియాక్ట్ అవుతానంటే, సో ఫస్ట్ నేను ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది అనమాట. నా మందలోనే ఎందుకు ఇలా జరగాలి, నాకే ఎందుకు ఇలా జరగాలి, నేను మంచిగా ఉన్నా కదా, దేవుడికి భయభక్తులుగా ఉన్నాను కదా, అండ్ దట్టు నేను ఎప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాను కదా, మరి నా మందలో గొర్రెపిల్లని తీసుకెళ్ళడానికి ఇలాగ ఎందుకు జరిగింది, అండ్ వై డిడ్ గాడ్ అలౌ దిస్ అన్నట్లుగా ఫీల్ అవుతాను అనమాట. కానీ ప్రాక్టికల్గా చూసుకుంటే ఇంకా అడవిలో ఇది చాలా కామన్ థింగ్, ఎందుకంటే సింహాలు, పులులు, క్రూర జంతువులు హంటింగ్, వేటాడడానికి వస్తాయి. ఇది చాలా నార్మల్ థింగ్. అలాగే మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ కూడా అంతే, దే ఆర్ వెరీ కామన్ అండ్ మనం ఫేస్ చేయగలిగినవే ఫేస్ చేయాలి కూడా. సో ఈ రియాలిటీలోకి మనం రావాలన్నమాట. అండ్ నౌ వీ విల్ సీ హౌ డేవిడ్ రియాక్టెడ్. తను ఎలా రెస్పాండ్ అయ్యాడు చూద్దాం. తను ఏజ్ తక్కువే అని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. హీ మేబీ 13 to 15 years ఏజ్. సో ఆ ఏజ్లో ఉన్నప్పుడు దావీదు భయపడకుండా ధైర్యంగా తన గొర్రె పిల్లను కాపాడడానికి ఆ సింహం వెనక వెళ్ళి దాన్ని ఫైట్ చేస్తాడనమాట. సో మనము చూసుకుంటే మన ఫస్ట్ నుంచి మన కాన్సన్ట్రేషన్ ఏంటంటే దావీదు రాజు ఎలా అయ్యాడని కదా. సో దావీదు చాలా ధైర్యవంతుడు. తన ఏజ్ని బట్టి తనకి ఫిజికల్ బలం ఎంతుందో తెలియదు, కానీ ఆ సింహము నోరు పట్టి చీల్చి దాన్ని చంపేసి తన గొర్రె పిల్లని కాపాడుకుంటాడనమాట. ఇదే సినారియో, అంటే ఇలాంటి సిచ్యువేషన్ ఒక ఎలుగుబంటిని కూడా దావీదు ఫేస్ చేస్తాడు. అంటే హీఈస్ వెరీ బ్రేవ్. అండ్ మనం యోహాను సువార్తలో చూస్తాము, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని యేసు ప్రభువుని గురించి చెప్పారనమాట. ఒకవేళ మనం అలా చూసుకున్నా కూడా దావీదు తన ప్రాణాలకి తెగించి మరీ గొర్రె పిల్లని కాపాడు. ఇంకా దావీదు తన ప్రాణాలకి తెగించి గొర్రె పిల్లని కాపాడే ఈ విషయంలో మనం ఏం చూస్తామంటే, రాజుకు ఉండాల్సిన లక్షణంలో గొప్ప లక్షణం ఏంటంటే తన ప్రజల కొరకు ధైర్యముగా పోరాడతారు, నిలబడతారు, ఈవెన్ సాక్రిఫైస్ దేర్ లైఫ్. సో ఈ రోజు వీడియోలో మనం ఏం చూస్తామంటే, దావీదు లైఫ్లో ఎదురైన సిచ్యువేషన్స్ని లేకపోతే ఛాలెంజెస్ని తను ఎలా ఫేస్ చేశాడు అని.